ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. yes 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 జానుకి నేనంటే చచ్చేంత ప్రేమ ఉంది. ఇదే నేను కోరుకున్నదే. పిచ్చోళ్ళు ఉంటారని వినడమే గాని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు నవ్వుతాడో, ఎప్పుడు ఏడుస్తాడో, ఎప్పుడు అరుస్తాడో, ఎప్పుడు ఏం చేస్తాడో పుట్టించిన దేవుడికి కూడా తెలీదు. పాపం ఆ మహాతల్లి జాను పరిస్థితి తలుచుకుంటేనే ప్రాణం ఉక్కిరి బిక్కిరవుతుంది. ఇంట్లో జాను, ఆ అశోకవనంలో సీతాదేవి పరిస్థితి. పాపం. సార్ ఇదేంటి సార్, ఇప్పుడే కదా ఫ్రూట్స్ తిన్నాను. రైస్ తినకూడదు కదా, అందుకే తెచ్చాను. తాగు. కష్టం సార్. నీకు ఏది కష్టం ఏది ఇష్టం అనేది నీకన్నా నాకే బాగా తెలుసు. సార్ 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 ఆవ్. ఓకే జాను, ఈ జ్యూస్ తాగు. నేను తర్వాత తాగుతాను. సరే జాను, నువ్వు రెస్ట్ తీసుకో. నేనంటే ఇంత ప్రేమన్న వ్యక్తి, నా కోసం ఇంత చేస్తున్న వ్యక్తి, నాకేం కాకూడదని ఇంత తపన పడే వ్యక్తి విశ్వ విషయంలో ఎందుకలా చేస్తున్నారో తెలియట్లేదు. ఒకవేళ నిజంగానే విశ్వ నాతో క్లోజ్గా ఉండడం నచ్చకపోతే ఆ విషయం నాతోనే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. అప్పుడు నేనే విశ్వాన్ని దూరంగా పెట్టేదాన్ని. కానీ నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఆయన ఎందుకింతలా ప్లాన్ చేసి విశ్వ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు? అలా అని నన్నేమైనా ఇబ్బంది పెడుతున్నారా అంటే తిట్టడం, కొట్టడం ఏమీ లేదు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆయన తన ప్రేమని మాత్రమే చూపిస్తున్నారు. సార్ ఎందుకిలా సస్పీషియస్గా బిహేవ్ చేస్తున్నారు? వెంటనే తెలుసుకోవాలి, లేదంటే ముందు ముందు ఇంకా అనర్థాలు జరగచ్చు. సార్ అడగకుండానే సార్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. అయ్యో, వాటర్ పడిపోయాయే. అయ్యయ్యో, ఎలా పడ్డాయి? నీళ్లు పారబోస్తున్నావేంటి? నువ్వెందుకు పోసావు నేను అడిగాను ఫ్రెండ్. అవి బై మిస్టేక్ పడ్డాయి. ఇవి కూడా బై మిస్టేకే పడ్డాయి. నాకు అర్థమైందిలే. ఇదేంటి బెడ్ వదిలేసి కింద సెట్ చేస్తున్నారు? పైన ఎలా పడుకుంటాం తులసి? అటు చూడు, మొత్తం నీళ్లే. బెడ్ పైన నీళ్ళు ఎవరు పోసారు? నేనే పోసానమ్మా, బై మిస్టేక్ పడ్డాయి. సరేలే, పడుకోండి. ఖుషి రా.
ఏవండి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి సరేనా? ఓకే తులసి. చాలా 25 సెంటీమీటర్స్ సరిపోతుందా? సరిపోతుంది. ఫ్రెండు, అమ్మ కోపం వచ్చిందంటావా? లైట్. ఒక కథ చెప్పచ్చు కదా. కథలు అవన్నీ కష్టం కానీ కావాలంటే పార్టీ మీటింగ్కి యూత్ని ఎలా గ్యాదర్ చేయాలో చెప్తాను, వింటావా? వద్దులే ఫ్రెండు. సరేలే. కాదంటే ఒకే ఒక కథ, అది మాత్రం వచ్చు, చెప్తాను, వింటావా? అనగనగా ఒక అందమైన అమ్మాయి. పేరు? పేరు తర్వాత నువ్వే పెట్టుకో. ఇదిగో, నువ్వు మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తే కథ నేను మర్చిపోతాను, మళ్ళీ చెప్పను, తర్వాత నీ ఇష్టం. సరే సరే, డిస్టర్బ్ చేయలే, చెప్పు. ఒక అందమైన అమ్మాయి, ఆమెకి కలువ పువ్వుల్లాంటి కళ్ళు, నెమలి కన్నుల్లాంటి చూపులు, తేనె కురిపించే పెదవులు, చామంతుల్లాంటి చెక్కిళ్ళు, పొడవైన వాలుజడ, గజ్జల కోసమే ఉన్నట్టు ఉన్న కాళ్ళు, ఫ్రెండు ఆగాగు. కథ చెప్పమని అడిగితే అమ్మాయి గురించి చెప్తూ వర్ణిస్తున్నావేంటి? అంటే నా కథకి అమ్మాయే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చెప్తున్నా. అమ్మాయి అయితే ఓకే, మరి మరి అబ్బాయి ఎలా ఉంటాడు ఫ్రెండు? ఇదిగో